వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. ప్రభుత్వ పాఠశాలలు నేటి నుండే ప్రారంభం అయింది కాబట్టి ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి వసతులు ఉన్నాయి. పిల్లలు సడన్గా వాళ్ళ ఆటపాటలతో కాలం గడిపిన తర్వాత బడికి రావాలంటే కొంతమంది పిల్లలు మారం చేస్తూ ఉంటారు. అయితే జులైవాడ హన్మకొండ జులైవాడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అయితే ప్రత్యేకంగా మామిడి తోరణాలతోని ఇంకా బెలూన్స్ కట్టి అంటే పిల్లలకు ప్రత్యేక ఆకర్షణగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చే పిల్లలకు కూడా బోధన ఎలా ఉంటుంది అంటే అన్ని వసతులు సమకూర్చారా అనే విషయాలను ఇక్కడ ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాస్కర్ రెడ్డి ఈ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు. ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి కొత్త టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా 1వ తరగతి విద్యార్థులకు నోట్ పుస్తకాలు, అలా పై తరగతులు వెళ్ళినా కొద్దీ వాళ్ళ అవసరాలకు సరిపోను నోట్ పుస్తకాలను అందిస్తూ 9, 10 తరగతుల విద్యార్థులకు 14 నోట్ పుస్తకాలు అందిస్తూ ప్రతి విద్యార్థికి 2 జతల యూనిఫామ్స్ ఇస్తూ వాళ్ళు చదువులో వసతులు లేకుండా వెనుకబడిపోవద్దు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వాటిని ఈరోజు మా పిల్లలందరికీ అందించడం జరిగింది. ఈరోజు అబ్సెంట్ అయిన పిల్లలకు రేపు అదేవిధంగా పిల్లలందరికీ వీటిని పంపిణీ చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలలో మిడ్ డే మీల్స్, పౌష్టిక ఆహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుంది. ఈ మధ్యాహ్న భోజనంలో వారానికి 3 సార్లు ఎగ్స్ పెట్టడం జరుగుతుంది. మిగతా 3 రోజులు అంటే మంగళ, గురు, శనివారాలలో విద్యార్థులకు ఐరన్ లోపం ఉండొద్దు, బలంగా ఎదగాలి, శారీరకంగా పుష్టికరంగా ఉన్నప్పుడే పిల్లలు చదువులో వెనుకబడిపోరు అనే ఒక సదుద్దేశంతో రాగి జావను అందించడం జరుగుతుంది. ప్రతిరోజు 3 రోజులు రాగి జావను అందించడం జరుగుతుంది. మా పాఠశాలల్లో గత సంవత్సరం వచ్చిన ఎస్ఎస్సి ఫలితాలలో 500 పైన 4 విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారు. మా పాఠశాలలో హైయెస్ట్ మార్క్స్ 522. పాఠశాలకు చిన్న చిన్న పనులు ఉన్నప్పటికీ అధికారులతోని సమన్వయం చేసుకుంటూ ఆ పనులను చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం మేము నూతనంగా 150 అడ్మిషన్లు ఈ పాఠశాలల్లో తీసుకురావాలని గత 15 రోజులుగా మా ఆవాస ప్రాంతంలో ఉన్న ప్రతి కాలనీని ఉపాధ్యాయులందరం తిరిగి రావడం జరిగింది. ఈ బడిబాట కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మామిడి ఆకులతో తోరణాలు కట్టడం కానీ, ఈ బెలూన్స్ కట్టడం కానీ ఇట్లాంటి ఇవన్నీ ఉన్నాయన్నట్టు. ఎందుకు చేస్తారు ఇదంతా? పిల్లలు కేరింతలతోని పండగల రోజుల్లో కానీ ఈ మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు కానీ యాక్టివ్గా ఉండేవాళ్ళు పిల్లలే, ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా పిల్లలే. అదే పండగ వాతావరణాన్ని మన పాఠశాలలో కల్పిస్తే తిరిగి దాదాపు 49 రోజులు విద్యార్థులు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో లేదా బంధువుల ఇంటికో ఎండాకాలంలో సెలవులలో ఎంజాయ్ చేశారు. బడికి రావాలంటే పిల్లలకు కొంచెం ఒక రకమైన అయ్యో నేను బడికి పోవాలన్నా అనే ఫీలింగ్ ఉంటుంది. అలా కాకుండా పాఠశాలను చూడంగానే ముఖ్యంగా బెలూన్స్ అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఆ బెలూన్లను ఈ పండగ వాతావరణం చూస్తే నేను బడికి పోవాలి ఇవ్వాలా అని పేరెంట్స్ దగ్గర నేను ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో మా స్కూల్కి పోవాలి అని ఇంట్లో మారాన్ చేసైనా మా పాఠశాలకు వస్తారు అనే ఉద్దేశం కొద్దీ మేము అలంకరించడం జరిగింది. ఇప్పుడు ఎలా వెల్కమ్ చెప్పారు పొద్దున వచ్చే పిల్లలకు, విద్యార్థులకు? మేము వెల్కమ్ చెప్పడం కాదు, మా పిల్లలే మేము ఆడ గేట్ దగ్గర ఉండి రండి అని అంటే ఆప్యాయంగా వచ్చి ఈ పాఠశాల వాళ్ళది. 10 సంవత్సరాలు మేము పనిచేస్తే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 8 ఏళ్ళు పనిచేసి వెళ్ళిపోతాం. ఈ హ్యాబిటేషన్లో ఉండే పాఠశాల ఆ పిల్లలది. వాళ్ళ జీవితకాలం ఇది నా పాఠశాల అని చెప్పుకుంటారు. వాళ్ళు అంత హ్యాపీగా వచ్చారు, మేము కూడా అంతే హ్యాపీగా పిల్లలకు చాక్లెట్లు మిఠాయిలతోని వెల్కమ్ చెప్పడం జరిగింది.
సార్ చిన్న లోటుబాట్లు ఉన్నాయి అన్నారు కదా, అవి ఏమేమి ఉన్నాయి? పాఠశాల నడుస్తున్నప్పుడు ట్యాప్స్ పోవడము, పైప్ లైన్ పలిగిపోవడము, లేదా మోటార్ కాలిపోవడం ఇలాంటి. ప్లస్ మాకు ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ, గ్రౌండ్ తక్కువ. గ్రౌండ్లో బాగా వర్షం వస్తే ఇక్కడ నీళ్ళు ఆగుతాయి. కొంచెం ఇక్కడ మొరం పోసుకోవాలి. దాన్ని స్థానిక కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. కొంచెం ఇటు డౌన్ చేసుకుంటే ఇవన్నీ అంటే మనం ఏదో ఎత్తి చూపించడం కాకుండా అధికారులతోని పొలిటికల్ స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పనులు చేసుకుంటే అవుతాయి అనేది మా ఇంటెన్షన్. ఉపాధ్యాయుల కొరత ఉండేది అంటే ఈసారి తగ్గిందని చెప్పొచ్చు అంటారు? మా పాఠశాలలో మాత్రం ఉపాధ్యాయుల కొరత ఉండే, కానీ నేను జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్లు పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక జూలైలో ఒక సార్ రిటైర్ అవుతున్నారు, ప్లస్ ఒక పీటీ సార్ రిక్వెస్ట్ పెట్టాను. అది తప్ప దాదాపు నాకు అన్ని సబ్జెక్టులు జిల్లా యంత్రాంగం అందించింది. ప్రీ ప్రైమరీ స్కూల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీకు ఏమైనా అడ్మిషన్స్ వచ్చినాయి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మాకు ఈరోజే ప్రీ ప్రైమరీలో 3 అడ్మిషన్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ 3 పిల్లలు ప్రీ ప్రైమరీలో ఉండే, వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చారు. ప్రీ ప్రైమరీ మేము లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాము. నగరపాలక సంస్థ కాజిపేట సర్కిల్కి సంబంధించిన డిప్యూటీ కమిషనర్, నా పేరు రవీందర్. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ప్రైవేట్ పాఠశాలకు తీసిపోకుండా అన్ని రకాల సౌకర్యాలు అందిస్తూ అన్ని వసతులు కల్పించేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ పాఠశాలలో ఒక పండగ వాతావరణంలో రీఓపెన్ చేసుకొని సెకండ్ డేనే పుస్తకాల పంపిణీ చేయడం అనేది మామూలు విషయం కాదు. గతంలో కొన్ని సంవత్సరాల్లో హాఫ్ ఇయర్ అయినప్పటికీ కూడా పుస్తకాల పంపిణీ ఇంకా పెండింగ్లోనే ఉండేది, డ్రెస్సుల పంపిణీ పెండింగ్లోనే ఉండేది. కానీ ఈ సంవత్సరం సెకండ్ డేనే మేము పుస్తకాలు పంపిణీ చేసినాం. ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుబేదారి గెస్టెడ్ హెడ్ మాస్టర్ జె నెహ్రూ నాయక్ ఈరోజు చాలా పండగ వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల్ని ఆహ్వానించడం జరిగింది. మొదటి రోజే, ప్రారంభం రోజే వచ్చిన పిల్లలందరికీ కూడా అంటే మా స్ట్రెంత్ మొత్తం 294, అందులో 50 మంది పిల్లలు 10th అపియర్ అయ్యారు. 234 మందిలో ఈరోజు 74 మంది అటెండ్ కావడం జరిగింది. ఈ అటెండ్ అయిన ప్రతి పిల్లవాడికి 6th నుంచి 10th క్లాస్ వరకు నోట్బుక్స్ ఇచ్చాము, వర్క్స్ బుక్స్ ఇచ్చాము, ఒక జత బట్టలు ఇచ్చాము, పేటీఎం కూడా జరిగింది. దాదాపు 74 మంది పేరెంట్స్ వచ్చారు. గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి మన ఊరు మనబడి మేజర్ మైనర్ వర్క్స్ పెండింగ్లో ఉండే, మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా 25% నిధులు మంజూరైనాయి. 3 కాంపోనెంట్స్కు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మేజర్ రిపేర్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, అవి కొత్తగా నిర్మించడం ద్వారా మా 294 మంది పిల్లలకు మౌలిక సదుపాయాలు అనేటువంటివి మెరుగ్గా ఉన్నాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అడ్మిషన్లు కూడా మేము 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఇంటింటికి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నాము. టీములుగా చేసుకొని డోర్ టు డోర్ కాన్వర్సింగ్ చేశాము. మా 10th క్లాస్ పిల్లలు 90% రిజల్ట్ సాధించారు. ఇక్కడ ఉండే టీచర్స్ అందరూ కూడా 25-30 సంవత్సరాల అనుభవం గల టీచర్స్ ఉన్నారు. చక్కటి వాతావరణం, ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కూల్ గ్రాంట్లో నుంచే 25,000 రూపాయలు స్పోర్ట్స్ మెటీరియల్ కొనడం జరిగింది. 20 సంవత్సరాలు సాధ్యం కానీ ట్రాన్స్ఫర్లను ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ కావచ్చు, ఎల్పి హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, అలాంటి పోస్టులను అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. 30 నుంచి 40 వేల మంది టీచర్లు ప్రమోషన్ పొందారు, ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ ట్రాన్స్ఫర్లో భాగంగానే మా దగ్గర ఫిజికల్ డైరెక్టర్ వేకెంట్ ఉండే, ఆ వేకెంట్ ఫుల్ఫిల్ అయింది. మా తరపున ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.